బ్లాక్ కార్బన్ గత 10 సంవత్సరాల నుంచి సైన్స్లో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. బ్లాక్ కార్బన్ అంటే ఫైన్ సూత్ పార్టికల్, ఎస్ఓఓటి. ఎస్ఓఓటి సూట్ అంటే పౌడర్ లాంటిది అనమాట. దాన్ని PM 2.5లో పార్ట్గా అనుకుంటారు. PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5. బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ మెయిన్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి, కన్స్ట్రక్షన్ సెక్టర్ నుంచి, బయోమాస్ అంటే క్రాప్ రెసిడ్యూ స్టబుల్ బర్నింగ్. మీరు ఏమైనా ఉంటారు పంజాబ్ హర్యానాలో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి స్టబుల్ బర్నింగ్, దీనిలోంచి కూడా బ్లాక్ కార్బన్ వస్తుంది. అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, క్రాప్ రెసిడ్యూ స్టబుల్ బర్నింగ్, కన్స్ట్రక్షన్ సెక్టర్, వీటన్నిటి నుంచి కూడా బ్లాక్ కార్బన్ రిలీజ్ అవుతుంటుంది. ఇట్ ఈస్ అ డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్. బ్లాక్ కార్బన్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్. అంటే వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్లో చాలా డేంజరస్ పొల్యూటెంట్ బ్లాక్ కార్బన్ అనమాట. వన్స్ ఇట్ ఈస్ ఎమిటెడ్, ఇట్ కెన్ అబ్జర్వ్ మోర్ ఎనర్జీ కంటెంట్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి బ్లాక్ కార్బన్ ఎమిట్ అయితే హీట్ ఎనర్జీ అది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా. అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా కొన్నిసార్లు ఇదే డేంజరస్ అనమాట. ఇట్ ఈస్ అ సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ద క్లైమేట్ చేంజ్ గ్యాస్. అంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్కి ఒక గ్యాసెస్ మనం చూస్తాం కదా, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్. దీనిలో బ్లాక్ కార్బన్ అనేది ఇట్ ఈస్ అ సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ద క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తర్వాత బ్లాక్ కార్బన్ అనేది సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ స్టేస్ ఫర్ ఎ లాంగ్ టెన్యూర్. CO2 ఒకసారి రిలీజ్ అయిన తర్వాత చాలా కాలం, ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అది అట్మాస్ఫియర్లో. కానీ బ్లాక్ కార్బన్ తక్కువ టైంలో ఉంటుంది, కానీ ఎక్కువగా అబ్జార్బింగ్ పవర్ అనమాట, హీట్ అబ్జార్బింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్లాక్ కార్బన్ తక్కువ టైంలో ఉన్న బ్లాక్ కార్బన్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ కన్నా తక్కువ టైం ఉంటుంది బ్లాక్ కార్బన్, కానీ హీట్ అబ్జార్ప్షన్ మాత్రం చాలా తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల బ్లాక్ కార్బన్ వల్ల పర్యావరణం మీద, క్లైమేట్ మీద చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. లాస్ట్ 2-3 సమ్మర్స్లో బ్లాక్ కార్బన్ కంటెంట్ తీసుకుంటే 400 టైమ్స్ పెరిగింది. లాస్ట్ 2-3 సమ్మర్స్ మనం యావరేజ్ తీసుకుంటే బ్లాక్ కార్బన్ కంటెంట్ 2-3 సమ్మర్స్లో 400 టైమ్స్ పెరిగిందనమాట. దానికి ప్రధానమైన కారణం ఫారెస్ట్ ఫైర్స్, స్టబుల్ బర్నింగ్. దానికి ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చు రావడం, ఫారెస్ట్ ఫైర్స్ అండ్ స్టబుల్ బర్నింగ్, పంట బర్నింగ్ చేయటం అనమాట, పంట మిగులు బర్న్ చేయటం, ఇవన్నీ. సో బ్లాక్ కార్బన్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? ఒకటి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. మన గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకి పెరగడానికి, వాతావరణ మార్పు రావడానికి. తర్వాత ఇంక్రీజింగ్ ఇన్ ద సీ లెవెల్ ఇంక్రీజ్ అవటం. తర్వాత మెల్టింగ్ ఆఫ్ ద గ్లేషియర్స్ మెల్ట్ అవుతే ఆటోమేటిక్గా సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఇదంతా అనమాట. రీసెంట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే బ్లాక్ కార్బన్ కాన్సన్ట్రేషన్ అనేది స్ట్రాటోస్పియర్లో కూడా ఎక్కువైపోయిందంట. బ్లాక్ కార్బన్ కాన్సన్ట్రేషన్ అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం స్ట్రాటోస్పియర్లో ఎక్కువైపోయింది. దాని మేజర్ రీజన్, అసలు స్ట్రాటోస్పియర్ దాకా బ్లాక్ కార్బన్ ఎందుకు అంత దూరం అక్కడెందుకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందంటే దాని మేజర్ రీజన్ జెట్ ప్లేన్స్ వల్ల బ్లాక్ కార్బన్ కాన్సన్ట్రేషన్ అక్కడ పెరిగిపోయింది అనమాట. సో ఈ జెట్ ప్లేన్స్లో జనరల్గా అట్మాస్ఫియర్లో, మన నార్మల్ అట్మాస్ఫియర్లో క్లైమేట్ చేంజ్కి, తర్వాత అట్మాస్ఫియర్ ట్రబుల్స్కి బ్లాక్ కార్బన్ ఇదైతే స్ట్రాటోస్ఫియర్లో బ్లాక్ కార్బన్ ఎక్కువ అవటం వల్ల మేజర్ డ్రాబ్యాక్ ఏంటి తెలుసా? ఓజోన్ డిప్లీషన్. మనందరికీ తెలుసు మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది ఓజోన్ ప్రొటెక్ట్ చేయడానికి. స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ డిప్లీషన్, ఈ మధ్య ఓజోన్ బెటర్ అవుతున్నా సరే కొంతవరకు ఓజోన్ ఇంకా పూర్తి స్థాయిలో బెటర్ అవ్వకపోవడానికి కారణం స్ట్రాటోస్ఫియర్లో ఉన్న బ్లాక్ కార్బన్. రీసెంట్గా ఈ బ్లాక్ కార్బన్ ఎఫెక్ట్ వల్ల చిన్న ఇన్సిడెంట్ అనమాట. మనకి హిమాలయన్ రీజన్లో బ్లాక్ కార్బన్ పెరిగిపోతుంది అనమాట. హిమాలయన్ రీజన్లో బ్లాక్ కార్బన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. దానివల్ల సిక్కింలో కొన్ని డిజాస్టర్స్ జరిగాయి. గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్, ఫ్లడింగ్ జరిగింది. అంటే గ్లేషియర్ లేక్స్ ఉంటాయి కదా, లేక్స్ ఐస్తో ఫుల్గా ఉంటాయి కదా, ఆ లేక్ అవుట్బర్స్ట్ జరిగిందనమాట. ఈ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ వల్ల ఇది అయింది. గ్లేషియర్స్ మెల్టింగ్ వల్ల గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్, ఫ్లడింగ్ జరిగింది. సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, డిజాస్టర్ మేనేజర్స్ ఏం చెప్పారంటే ఇక్కడ సైఫనింగ్ చేయాలి,
SIPHONING సైఫనింగ్ చేయాలని. అంటే ఒక లేక్ నుంచి ఇంకో లేక్కి వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే ఐస్ మెల్ట్ అయిపోయి బర్స్ట్ అయిపోద్ది అనమాట. లేకపోతే ఒక లేక్ సైఫనింగ్ చేయటం అంటే ఒక లేక్ నుంచి ఇంకో లేక్కి వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే కనుక ఈ డిసాస్టర్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనిలో ప్రిమ్స్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే బ్లాక్ కార్బన్ వర్సెస్ కార్బన్ డైఆక్సైడ్ రెండింటి మధ్య కంపారిజన్, లేదా బ్లాక్ కార్బన్ ఫీచర్స్, లేదా మన సిక్కింలో జరిగిన గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడింగ్, వీటి మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. లేదా గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడింగ్ ఆపడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఏం సజెషన్ ఇచ్చారు? సైఫనింగ్ అంటే ఒక లేక్లో ఉన్న వాటర్ ఇంకో లేక్లోకి ట్రాన్స్ఫర్ చేయటం, దానివల్ల అవుట్బర్స్ట్ ఫ్లడింగ్ ఆపేయచ్చు, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడింగ్. ఇలాంటివి బ్లాక్ కార్బన్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది.